ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో? యునెస్కో యొక్క తదుపరి డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఖాలద్ అల్ అననీ. రెండో ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ మెడికల్ కమిషన్? నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క కొత్త చైర్పర్సన్ గా ఎవరు నియమించబడ్డారు? సరైన సమాధానం ఆప్షన్ బి, డాక్టర్ అభిజిత్ షేత్. మూడో ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఇన్ ఇండియా? భారతదేశంలోని ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి, సంజు శాంసన్. నాలుగో ప్రశ్న, హూ ఓన్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2025? 2025లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, జాన్ క్లార్క్, మిచెల్ హెచ్ డెవోరెట్ అండ్ జాన్ మార్టెన్స్. ఇలా ముగ్గురికి రావడం జరిగింది. ఐదో ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియన్స్ న్యూ అంబాసిడర్ టు ఇజ్రాయెల్? ఇజ్రాయెల్కు భారతదేశం కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, జితేందర్ పాల్ సింగ్. ఆరో ప్రశ్న, ఇన్ విచ్ స్టేట్ వాజ్ కోల్ ఇండియన్స్ ఫస్ట్ ఉమెన్స్ సెంట్రల్ స్టోర్ యూనిట్ ఇనాగ్రేటెడ్? కోల్ ఇండియా యొక్క మొట్టమొదటి మహిళా సెంట్రల్ స్టోర్ యూనిట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఛత్తీస్గఢ్. ఏడో ప్రశ్న, వేర్ వాజ్ రాజస్థాన్ ఫస్ట్ నమో బయోడైవర్సిటీ పార్క్ ఇనాగ్రేటెడ్? రాజస్థాన్ యొక్క మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్కు ఎక్కడ ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి, అల్వార్. ఎనిమిదో ప్రశ్న, వేర్ హ్యాస్ ది వరల్డ్ హైయెస్ట్ రోడ్ బీన్ కన్స్ట్రక్టెడ్? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి ఎక్కడ నిర్మించబడింది? సరైన సమాధానం ఆప్షన్ డి, లడక్. తొమ్మిదో ప్రశ్న, ఇన్ విచ్ సిటీ వాజ్ ది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ జూనియర్ ఛాంపియన్షిప్ 2025 ఇనాగ్రేటెడ్? BWF మీన్స్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ జూనియర్ ఛాంపియన్షిప్ 2025 ఏ నగరంలో ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, గౌహతి. పదో ప్రశ్న, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది 68th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్? 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, బార్బడోస్. 11వ ప్రశ్న, ది 2025 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ వాజ్ అవార్డ్ ఫర్ విచ్ అచీవ్మెంట్? భౌతిక శాస్త్రంలో 2025 నోబెల్ బహుమతి ఏ విజయానికి ప్రదానం చేయబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి, క్వాంటమ్ మెకానికల్ ప్రాపర్టీస్ డిమాన్స్ట్రేటెడ్ ఆన్ ఏ మైక్రోస్కోపిక్ స్కేల్. ఇదే విషయాన్ని తెలుగులో తెలుసుకుందాం. అంటే ఆన్సర్ తెలుగులో కూడా తెలియాలిగా మనకి. క్వాంటమ్ యాంత్రిక లక్షణాలు మైక్రోస్కోపిక్ స్కేల్లో ప్రదర్శించబడ్డాయి అని అర్థం. 12వ ప్రశ్న, హూ హ్యాస్ బీన్ గివెన్ ది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ద సియంట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025? సియంట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025లో ఎవరికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబడింది? సరైన సమాధానం ఆప్షన్ డి, బోత్ బి అండ్ ఏ. చంద్రశేఖర్ అండ్ బిరియన్ లారాకు ఈ యొక్క అవార్డ్స్ అనేది ప్రదానం చేయడం జరిగింది. అది కూడా ఇందులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్. 13వ ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2025? 2025లో కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? సరైన సమాధానం ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. పైనున్న ముగ్గురికి కూడా ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. వారి యొక్క నేమ్స్ చూద్దాం. రిచర్డ్ రాబ్సన్, సుసుము కిటగావా, ఓమర్ యాగి. ఇలా ముగ్గురికి ఈ ఏడాది కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి అనేది ఇవ్వడం జరిగింది.
14వ ప్రశ్న ఇండియన్ క్రికెటర్ సంజు శాంసన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ విచ్ ఫారెన్ స్పోర్ట్స్ లీగ్ ఇన్ ఇండియా. భారతీయ క్రికెటర్ సంజు శాంసన్ భారతదేశంలోని ఏ విదేశీ క్రీడా లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డాడు? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అని చెప్పొచ్చు. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. 15వ ప్రశ్న లింతోయ్ చనంబం హ్యాస్ won the first medal at the Junior World Championship for India in which sports? జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో లింతోయ్ చనంబం ఏ క్రీడల్లో భారతదేశం కొరకు మొదట పతకాన్ని గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి జూడో. 16వ ప్రశ్న వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది 2025 ఇండెక్స్ ఆఫ్ ఎకానమిక్ ఫ్రీడమ్? 2025 ఇండెక్స్ ఆఫ్ ఎకానమిక్ ఫ్రీడమ్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ డి 128. 17వ ప్రశ్న వేర్ విల్ ది వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2028 బి హోస్టెడ్? వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2028 ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరగనుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. 18వ ప్రశ్న విచ్ సిటీ ఈజ్ సెట్ టు హోస్ట్ ద ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025? ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025కు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ నగరం సిద్ధంగా ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి ప్యారిస్. 19వ ప్రశ్న హౌ మెనీ ఇండివిజువల్స్ రిసీవ్డ్ ది పద్మ విభూషణ్ అవార్డ్ ఇన్ 2025? 2025లో ఎంతమంది వ్యక్తులు పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి 7 నంబర్స్. 20వ ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ ది రిటనేషన్ ఆఫ్ ది రెపో రేట్ ఆన్ 9th అక్టోబర్ 2025? 9 అక్టోబర్ 2025న రెపో రేట్ను కొనసాగించినట్లుగా ఏ సంస్థ ప్రకటించింది? 20వ ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ ది రిటనేషన్ ఆఫ్ ది రెపో రేట్ ఆన్ 9th అక్టోబర్ 2025? 9 అక్టోబర్ 2025న రెపో రేట్ను కొనసాగించినట్లు ఏ సంస్థ ప్రకటించింది? సరైన సమాధానం ఆప్షన్ బి ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 21వ ప్రశ్న వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది న్యూ రైల్వే ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్? క్యాబినెట్ ఆమోదించిన కొత్త రైల్వే విస్తరణ ప్రాజెక్టుకు పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ డి నేషనల్ రైల్ గ్రిడ్. 22వ ప్రశ్న వాట్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనాగ్రేషన్ టుక్ ప్లేస్ ఆన్ 9th అక్టోబర్ 2025? 9 అక్టోబర్ 2025న ఏ ప్రధాన మౌలిక సదుపాయాలు ప్రారంభోత్సవాన్ని జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్ 1కి సంబంధించి మనకి ముంబైలోని నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 23వ ప్రశ్న విచ్ స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ టు సపోర్టెడ్ ఫార్మర్స్ ఆన్ 9th అక్టోబర్ 2025? 9th అక్టోబర్ 2025న రైతులకు మద్దతు ఇవ్వడానికి ఏ పథకం ప్రకటించబడింది? 23వ ప్రశ్న విచ్ స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ టు సపోర్టెడ్ ఫార్మర్స్ ఆన్ 9th అక్టోబర్ 2025? 9th అక్టోబర్ 2025న రైతులకు మద్దతు ఇవ్వడానికి ఏ పథకం ప్రకటించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన. 24వ ప్రశ్న వాట్ యాక్షన్ డిడ్ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ టేక్ ఆన్ 9th అక్టోబర్ 2025? 9th అక్టోబర్ 2025న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎలాంటి చర్య తీసుకుంది? సరైన సమాధానం ఆప్షన్ బి స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ సేఫ్టీ ల్యాప్సెస్. ఇదే సమాధానం తెలుగులో ఏ విధంగా అనేది చూద్దాం. భద్రత లోపాలపై దర్యాప్తు ప్రారంభించారు. 25వ ప్రశ్న ది ఆర్బీఐస్ మానిటరీ పాలసీ డిసిషన్ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ కంట్రోలింగ్ విచ్ కీ ఫ్యాక్టర్? ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన
నిర్ణయం ఎక్కువగా ఏ కీలక కారకాన్ని నియంత్రించడంపై దృష్టి సారించింది? సరైన సమాధానం ఆప్షన్ బి ఇన్ఫ్లేషన్ రేట్. ఇక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది. ఈ రోజు అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎవ్రీడే మీరు పొందాలనుకుంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.